హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్‌గా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనమాట. సో, ముందు డేనే మొత్తం ఏమేమి తీసుకెళ్ళాలి అని ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా మొత్తం ప్యాక్ చేసేసి పడుకున్నా. యాక్చువల్‌గా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 7:30. సో, నేను 5 కల్లా రెడీ అయిపోయాను. సో దట్ స్టార్ట్ అయిపోయి అక్కడ రీచ్ అవ్వడానికి టైం ఉంటదని ఒకసారి అసలే మిస్ అయ్యాం లాస్ట్ టైమ్. అందుకే అలా బాయ్ బాయ్ చెప్తున్నా. అండ్ ఒకసారి రెడీ అవుతున్నా. మా మమ్మీ వచ్చేసి బాయ్ చెప్పింది ఎదురొచ్చి. ఇంకా మెల్లిగా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్‌గా రీచ్ కూడా అయిపోయాము. సో, మేము వెళ్తుంది బాంబే. ఎండ ఎలా ఉంటది అని ఆలోచించాము. సో, ఏమాత్రం తగ్గలేదు. గట్టిగానే ఇచ్చి పడేసింది. బేసిక్‌గా అయితే ఎప్పుడు కాఫీ తాగాలి ఇలా అనిపిస్తది. కానీ ఎందుకులే మేము ఒకసారి కాఫీ తాగుతూ ఫ్లైట్ మిస్ అయిపోయాము. అంత టైం ఉండే యాక్చువల్లీ చాలా టైం. కానీ వాళ్ళు క్లోజ్ చేస్తారు. అలా అదే ఫ్లైట్‌లో మాతో పాటు ఒక 14 మెంబర్స్ అనమాట ఆగిపోయాం. మళ్ళీ ఇంక అప్పటికప్పుడు బుక్ చేసుకొని అలా వెళ్ళాము. బేసిక్‌గా నాకైతే మిడిల్ సీట్స్ ఇష్టం. కానీ మా డ్యాడీకి లాస్ట్ ఇష్టం. సో, ఆయన 39 బుక్ చేశారనమాట. సో, నేను అడిగాను, "అదేంటి రిటర్న్‌లో 29 ఉందంటే, అది చిన్న ఫ్లైట్ కాబట్టి అది" అన్నారు. చూస్తే మాత్రం ఆయన లాస్ట్ సీట్సే బుక్ చేస్తారు. ఆయనకి అదే ఇంట్రెస్ట్ అంట. ఇంక సర్లే ఎక్కేసాక ఏదోటిలే అని చెప్పి మధ్యలో కాసేపు పడుకున్నాను, లేచాను. జువక్కని ముంబై టపటపటపటప వచ్చేసింది. ఎంత ఫాస్ట్‌గా వచ్చేసిందిరా బాబు! ఇంక మెల్లిగా అలా అనుకుంటూ సర్లే అందరు దిగాక వెళ్దాంలే అంత కంగారేముందిలే అని చెప్పి చిల్ అవుతున్నాం. మార్నింగ్ త్వరగా లెగడము, ఇంకా రావడం వచ్చేసరికి ఇంకా ఫుల్ ఆకలేస్తది. అందరికీ పొట్టలో పట్ పట్ పట అని పరిగెడుతుంది. నడుస్తూ అదే డిస్కషన్. ఏం చేస్తున్నా అదే డిస్కషన్. ఏం తిందాం అని. వచ్చేసిందిరా వడాపావ్. మా డ్యాడీయే వడాపావ్ అని ఎగిరారు. కానీ ఏమైందంటే అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. బేసిక్‌గా ఆయన హ్యాపీయే. మిగతా తిన్న ముగ్గురు మేమందరం అంత హ్యాపీ లేకుండే. సరేలే అని చెప్పి ఇంకా కాఫీ తాగేసి అసలు మేము వచ్చిన పని ఇదే. ఈ ఎగ్జిబిషన్ చూడాలి అని చెప్పి వచ్చాం అక్కడి నుంచి. ఊరికే కాదు. మనం ముందే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలనమాట. మన కంపెనీ నేమ్, డెసిగ్నేషన్ ఏంటనేది. సో, ఇక్కడికొస్తే వాళ్ళు ఒక కార్డ్‌లా ఇస్తారనమాట. అదేదో స్కాన్ చేసి ఒక వాటర్ బాటిల్ ఇంకా ఆ కార్డ్ ఇచ్చారు. అది మొత్తం మెడలో వేసుకొని మొత్తం ఊరేగాలి మనం. లోపల ఎంట్రీ 10 కలా అయ్యాం గదా! ఇంకా మధ్యలో ఏదో ఒక కాఫీ తాగుదాము ఇట్లా అట్లా అని వెతుకుతున్నాం. మళ్ళీ కాఫీ కోసం యాక్చువల్లీ కాఫీ కోసం కాదు. బేసిక్‌గా కూర్చోవాలనిపిస్తుంది. తిరిగి ఒక 2 ½ అవర్స్ వేట. అయితే కాళ్ళు నొప్పిలా అనిపించి లిటిల్ బిట్ కాఫీ 250, టీ 50 నలుగురికి కలిపి ఇదే బెస్ట్ అని చెప్పి నేనే సజెస్ట్ చేశా టీ తీసుకుందామని. యాక్చువల్‌గా మా ప్లాన్ ఏంటంటే, మా నాన్న ప్లాన్ బేసిక్‌గా 6:00 వరకు ఎగ్జిబిషన్‌లోనే ఉండాలని. అమ్మో! 6 వరకు ఉండి ఏం జేయాలి? మాకు జుహూ బీచ్ ఎళ్ళాలని ఉంది నాకైతే. కానీ జుహూ బీచ్‌కి ఎళ్ళే ముందు గూడా మన పొట్టలో కాస్త ఏదోటి పడాలి. వడాపావు తిన్నాం సాయంత్రం వరకు వడాపావుతోనే ఉంటామంటే కుదరదు గదా! ఎటు వెళ్దాము అని ఆలోచిస్తుంటే ఆల్రెడీ మా డ్యాడీ ఫ్రెండ్ ఒకళ్ళు ఇనార్బిట్ మాల్‌లో ఉన్నారనమాట. సో, ఆయన కాల్ చేశారు ఇక్కడికి రండి అని. రెస్టారెంట్ ఏదైనా వెళ్దాము అన్నట్టు అనిపించింది. లాస్ట్ టైమ్ ఒక సీ ఫుడ్ రెస్టారెంట్‌లో తిన్నాను. ఫిష్, క్రాబ్ అవి. అవి సూపర్ ఉండే. మళ్ళీ జుహూ బీచ్ దగ్గరే అది గూడా. సో, మేబీ ఇది గూడా ఈసారి గూడా అక్కడే తినొచ్చు అన్నట్టు అనిపించింది. కానీ ఏం చేసామంటే లాస్ట్‌కి వీళ్ళు ఫ్రైడ్ రైస్ అవి తింటే నేను ఒక సబ్వే తిన్నా. అంటే ఒక సబ్వే మొత్తం ఏం తినేయలేదులే. అందులో ఒకటి తిన్నా అంతే. మళ్ళీ పొట్టలో పడింది కాబట్టి కాస్త మళ్ళీ ఎనర్జీ వచ్చింది అందరికి. సో, ఈసారి మాత్రం జుహూ బీచ్‌కే వెళ్ళాలి అని అందరం పట్టుబట్టాం. యాక్చువల్లీ వద్దులే అన్నట్టు అనిపించింది. మళ్ళీ ట్రాఫిక్ ఉంటది ఇది అది అని. అంటే కొంచెం కొత్త సిటీ మనకు తెలీదు. అసలే ఆయన్ని కంగారుగా ఎగ్జిబిషన్ నుంచి లాక్కొచ్చేసినప్పుడు మినిమమ్ ఎళ్ళాం గదా! ఏదో ఎళ్ళాం ఊరికే ఎగ్జిబిషన్ చూసి వచ్చేసినట్టు గాకుండా, కాస్త బీచ్‌కి గూడా ఎళ్ళి సరదాగా ఏదో ఒకటి చేద్దాము అన్నట్టు అనుకున్నాం. అక్కడసలు ఫుల్ ఎండ గాబట్టి ఒక్కడు ఉండడు అని జెప్పారు ఆ టైంకి. కానీ అలా ఏం గాదు. జనాలు ఉన్నారు. ఉంటే ఏముంది ఎవరి పని ఆళ్ళది, ఆళ్ళ పని ఆళ్ళది, మన పని మనది. బాగా ఆల్రెడీ ఎండగా ఉంది కాబట్టి హైడ్రేషన్ కోసం కోకోనట్ వాటర్ ఫుల్ ఎతికాను. సిటీ అంతా నాకు కనిపించలేదు. కానీ బీచ్ దగ్గర అయితే పక్కా దొరుకుద్దనుకున్నా. అలాగే దొరికేసింది. కాసేపు కోకోనట్ వాటర్ తాగా. అందులో కొబ్బరి గూడా ఉంది. చాలా బావుంది యాక్చువల్లీ.
ఆ కోకోనట్ వాటర్ చూపించినోడే, అంటే ఇక్కడ ఉంది అని చెప్పడం కోసం వచ్చాడు అని అనుకున్నాం, కానీ కాదు. ఆడు బోట్ ఎక్కువ అని గోల. అయితే మా డాడీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఎక్కనని, మా డాడీ కూడా ఫస్ట్ నో అన్నారు. కానీ తర్వాత పాపం నేను వచ్చా కదా, ఇంకా నా కోసం సర్లే మా బంగారు తల్లిని తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యారు. అది ఫుల్ స్పీడ్ బోట్ పైకెక్కి దిగడం నాకే కాస్త పిచ్చెక్కిపోయింది. పాపం ఆయన నా కోసం వచ్చారు, నేను ఎంజాయ్ చేశా, ఆయన కూడా చేశారని అనుకుంటున్నా. కానీ నాకు ఈ ట్రిప్‌లో ఏదైనా నచ్చిందంటే ఇదే. లైక్ ఫ్రెండ్స్‌తో వెళ్ళడం వేరు అండ్ సింగిల్‌గా వెళ్ళినా అది వేరే, గానీ ఇట్లా డ్యాడీతో ఎళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఫుల్ అనమాట. అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది. చక్కగా ఆయన నన్ను క్యాప్చర్ చేసుకుంటూ మధ్యలో ఒక ప్లేస్‌లో వీడు ఆపాడు. ఇట్లా మీరు దిగొచ్చు ఫొటోస్ కావాలి అనుకుంటే అతను. సో, అక్కడ ఫొటోస్, వీడియోస్ అని ట్రై చేశా. భలే క్యూట్‌గా ఆయన నా చెయ్యి ఇక్కడ పట్టుకొని అలా వీడియో తీస్తూ ఉన్నారు. ఎక్కడ పడిపోతానేమో అన్న టెన్షన్‌తో. అంతా లైక్ ఇదొక బెస్ట్ ట్రిప్. నేను ఎన్నో ట్రిప్స్‌కి వెళ్ళాను, కానీ ఇట్లా మా డాడీతో ఇట్లా స్పెండ్ చేసిన ఒక 5, 10 మినిట్స్ మాత్రం నేను జన్మలో మర్చిపోలేను. అది ఇచ్చిందిరా కిక్ అన్నట్టు ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకు. మొత్తం అట్లా ఎళ్ళొచ్చేసరికి మా డాడీతో. తర్వాత ఇంకా కాసేపు అలా కూర్చున్నాము. అక్కడి నుంచి మళ్ళీ డిస్కషన్ అనమాట. ఇక్కడ జుహూ బీచ్‌లో ఏమైనా తిందామా, మళ్ళీ వెళ్దామా అని. సో, అట్‌లీస్ట్ ట్రై అయితే చేద్దామని అక్కడ పానీపూరి తిన్నా నేను. మా డాడీ ఇంకా అంకుల్ ఇంకా అన్న వాళ్ళేమో ఇడ్లీ, దోస అవి తిన్నారు. ఇంకా అక్కడ డిస్కషన్ ఏంటంటే కాసేపు ఉండొచ్చు. కానీ ఏంటంటే మళ్ళీ మాకు ఇందాక మాల్ నుంచి అటు రావడానికే లైక్ 30, 40 మినిట్స్ పడతదనుకుంటే అదే 1 హార్ 10 మినిట్స్ అట్లా అయింది. సో, మేబీ మేమిప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి ఎళ్ళాలన్నా గూడా ఇంకా లేట్ అయితే మళ్ళీ ఫ్లైట్ మిస్ అవుతామేమో అన్న ఒక భయంతో కాస్త స్పీడ్‌గా బయలుదేరిపోదాం అన్నట్టు ఫాస్ట్‌గా బయలుదేరిపోయాం. ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాము. బయట నుంచి చూస్తూ వావ్! సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అన్నట్టుంది ఎయిర్‌పోర్ట్. లోపల కాస్త లైటింగ్ తక్కువ ఉన్నట్టు అనిపించింది నాకైతే. మన హైదరాబాద్ అయితే 24 అవర్స్ కళకళలాడుతున్నట్టు ఉంటది. బేసిక్‌గా ఇది ఒక కనెక్టింగ్ ఫ్లైట్. ఇంకా రష్ కూడా చాలా ఉంది. కానీ లక్కీలీ ఏంటంటే మేము చాలా టైం పడతది ఇట్లా అట్లా అనుకుని వచ్చాము. కానీ ఏమైందంటే మేము ఎర్లీగా బయలుదేరడం వల్ల చాలా ఫాస్ట్‌గా రీచ్ అయిపోయాము. రీచ్ అయినా అట్‌లీస్ట్ ఒక గంట ముందున్నా పర్లేదులే ఎయిర్‌పోర్ట్‌లో, కానీ లేట్ అయితే అనవసరంగా ఫ్లైట్ మిస్ అయిపోయి మళ్ళీ షెడ్యూల్ అంతా మారి ఇవాళ మళ్ళీ ఉండకపోతే ఫ్లైట్ రేపెళ్ళాలి. ఇదంతా పెద్ద తలకాయ నొప్పి కాబట్టి ఇంకా ఎలాగోలాగ హైలైట్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ ఎళ్ళామంటే మనం ఎళ్తే మినిమమ్ స్టంట్ అనేది పక్కా జరగాలి. సో, ఆ స్టంట్ గురించి నేను చెప్పాలంటే మీరు వీడియో మొత్తం చూడాలి. ఓకేనా? ఎంతైనా ఢిల్లీ ఇంకా ముంబై ఎయిర్‌పోర్ట్స్‌లో కొంచెం నడక ఎక్కువుంటది. సో, మాది ఏదో గేట్ 87A అనమాట. సో, వెతుకుతూ అట్లా మెల్లిగా నడుచుకుంటూ ఆ గేట్ వరకు వెళ్తున్నాం. ఇంకా అంతా వెళ్ళాక అక్కడ కూర్చున్నాక అందరికీ ఇంకా ఏదో ఒకటి తిందాము అన్నట్టు అనిపించింది. మా డాడీ ఏమో ఫోన్ ఛార్జింగ్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ అలా పెట్టుకొని అక్కడ ఉన్నారు. ఆయనది స్విచ్ ఆఫ్ అయిపోతే. ఇంకా అన్నయ్య ఏమో కాసేపు స్లీపేశారు. సో, నేను ఇంకా అంకుల్ ఏదో ఒకటి వీళ్ళకి తీసుకొద్దాము అన్నట్టు మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇంకేమైనా చెక్ చేసాం. అంటే చాలా డిస్టెన్స్ ఎక్కువ గదా! సో, పక్కనేలా ఏం లేదు. కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెతికి ఏదైనా ఉంటే బెస్ట్ ఇట్లా అట్లా అని. సో, అంతా వెతికాము, చూసాము. మొత్తం తిరిగి నేను హల్దీరామ్స్‌లో ఒక 4 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఆ బేల్‌వి మిక్స్ చేసుకొని హాయిగా అక్కడే కూర్చొని తినేయొచ్చు కదా అని. నేను యాక్చువల్లీ 2020 ఆ టైంలోనే కరోనాలోనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పుడు కుకింగ్ వీడియోస్ అని, వ్లాగ్స్ అని చాలా వీడియోస్ చేశాను. కానీ ఏమైందంటే అప్పట్లో మరి నాకేమైందో ఏంటో తెలీదు. మళ్ళీ ఛానల్ మానిటైజ్ కూడా అయిపోయింది. అయిపోయాక తీసేసా. తర్వాత మళ్ళీ 2022నో, 23లోనే పెట్టా. ఓన్లీ షార్ట్స్ పెట్టేదాన్ని. మళ్ళీ తీసేసా. సో, ఈసారి అసల తీసేయడం అంటే ఏం లేదు. అది ఇదే ఛానల్, కానీ హైడ్ చేసేసాననమాట. సో, ఇక నుంచైనా కంటిన్యూ చేయాలి. అన్ని వీడియోస్ చేయాలి. లైఫ్ స్టైల్ వీడియోస్, ట్రావెలింగ్‌వి, ఫుడ్‌వి అన్నీ పక్కా 100% చేయాలి అని ఫిక్స్ అయ్యా. సో, నాకిష్టమైన గాడ్ హనుమాన్. సో, హనుమాన్ జయంతి రోజున స్టార్ట్ చేస్తే కొంచెం ఇట్లా సెంటిమెంట్ లాగా సక్సెస్ అవుతాను అండ్ ఆపకుండా ఉంటాను అని నమ్మకంతో ఈరోజే పోస్ట్ చేస్తున్నా. దానికి రీజన్ కూడా అదే. అండ్ హ్యాపీ హనుమాన్ జయంతి. జై శ్రీరామ్.
నేను బేసిక్‌గా రీసెంట్‌గా కూడా వెళ్ళాను చాలా ప్లేసెస్‌కి. తీద్దాము అనుకుంటున్నా గానీ, నాకు కాన్ఫిడెన్స్ ఏంటో అంటే మళ్ళీ స్టార్ట్ జేయాలా ఫస్ట్ నుంచి ఇట్లా అట్లా అనిపిచ్చింది. కానీ ఎందుకో ఈసారి ఒక నమ్మకంలాగా కుదిరింది నాకు. అనిపిచ్చింది ఏమో నేను చేయగలుగుతాను, నాకు చేయాలనిపిస్తుంది అని. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఆఫ్‌కోర్స్ సబ్‌స్క్రైబర్స్ ఇట్లా అనను. ఎందుకంటే 100% నా ఫ్రెండ్సే చూస్తారు. ఆఫ్‌కోర్స్ ఆళ్ళే సపోర్ట్ చేస్తారు. సో, నా ఫ్రెండ్స్ అయినా మీరు చూసేవాళ్ళు నాకు ఎలాంటి వీడియోస్ నేను చేస్తే బావుంటదని మీ సజెషన్స్ కూడా నాకు తప్పకుండా ఇవ్వండి. కింద కమెంట్ చేయండి. చూసినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ప్లీజ్. ఆఫ్‌కోర్స్ ఫ్రెండ్సే గాదు. ఆఫ్‌కోర్స్ నా రిలేటివ్స్ అయితే పక్కా వాళ్ళు జూస్తుంటారు. మా డ్యాడీ సైడ్, మా మమ్మీ సైడ్ ఆఫ్‌కోర్స్ వీళ్ళు నాకు బాగా సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు గూడా అందరికీ షేర్ జేయాలి అని కోరుకుంటున్నాను. సో, నా మహాభారతం అయిపోయింది గాబట్టి పాయింట్‌లోకొచ్చేద్దాం. మేము యాక్చువల్లీ ఎందుకైనా మంచిదని మా గేట్ దగ్గరే అక్కడ కూర్చొని తింటున్నాం. ఇంకా టైం ఉంది. అప్పుడు యాక్చువల్‌గా 9:20 అయింది. సరే 10 మినిట్స్ అయితే అందరూ వస్తారు గదా! ఆ వెనకే అది. అందుకని జెప్పి కామ్‌గా తింటున్నాం. అంతా బానే ఉంది. కట్ చేస్తే 9:30 దాటిపోయింది. కానీ అక్కడ అసలు ఆ 87A అనే గేట్ దగ్గర ఎవ్వరూ లేరు. అదేంటో మాకు అర్థం కావట్లేదు. ఒక అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇంగ్లీష్‌లో కూడా కాదు. అది హిందీలా కూడా లేదు. అసలు నాకు ఒక ముక్క అర్థం కావట్లేదు. కానీ ఒక్కటే అర్థమైంది. ఏంటి ఏదో హైదరాబాద్ అని అర్థమైంది. ఇదేంటి మన ఫ్లైట్ గురించి చెప్తున్నారు. మేబీ నేనేమనుకున్నా అంటే ఆఫ్‌కోర్స్ ఫ్లైట్ లేట్ అవుతూ ఉంటాయి కదా! ఇది పక్కా లేటే అని చెప్పి ఎళ్లి ఆ గేట్ దగ్గర చూసాం. అయితే ఒకతను వచ్చాడు. అతను బోర్డింగ్ పాస్ చూస్తే అతనిది గేట్ 87ఏనే. అతను వేరే చోటకెళ్ళాలి. అదేంటి మాది ఇదే ఉంది, మీది ఇదేనా అని అడిగితే అప్పుడు బోర్డ్స్ ఉంటాయి గదా! అక్కడ డిస్‌ప్లే బోర్డ్స్. అందులో చూస్తే అసలు ఆ గేట్ అది గాదు. వేరే గేట్ 43 అని ఉంది. అసలు ఆ గేట్‌కి, ఈ గేట్‌కి సంబంధమే లేదు. టైం చూస్తే 9:45 అయిపోయింది. ఆడేమో 9:30కే రిపోర్టింగ్ అన్నాడు. 9:45 అయిపోయింది. వామ్మో! ఇంక ఈసారి గూడా ఫ్లైట్ మిస్ అయిపోయిందనుకున్నాం. మళ్ళీ స్పీడ్‌గా ఎలాగోలా అలాగలా ఆ గేట్ 43కి రీచ్ అయ్యాం. అక్కడ అందరూ వెయిట్ జేస్తున్నారు. కానీ ఎళ్ళిపోయిందేమో అని ఒక డౌట్ ఉంటది గదా! ఆ డౌట్‌తో వెళ్ళంగానే లక్కీగా, హ్యాపీగా ఏ ప్రాబ్లమ్ లేకుండా మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసాము. ఎక్కేసాక అంతా బానే ఉంది. ఇంటికి సేఫ్‌గా వచ్చేస్తాంలే ఇంకా అంతా అనుకునే టైంలో మళ్ళీ మాకు ఇంకో ట్విస్ట్ జరిగింది. ఆ ట్విస్ట్ తెలుసుకోవాలంటే మీరు పక్కా దెయ్యాల కథ వినాల్సిందే. అసలా ఆ ట్విస్ట్ ఏంటంటే, మేమెలాగో మార్నింగ్ ఎళ్లి నైట్ వచ్చేస్తాం గాబట్టి, క్యాబ్ ఎందుకులే అని జెప్పి మా కార్‌లోనే వెళ్ళాము. వెళ్ళాక మేము పార్కింగ్ ఏదైతే ఎక్కడ పెట్టామో ఆ ప్లేసే మర్చిపోయాము. అంటే ప్లేస్ మర్చిపోవడం అంటే, ఇలా రైట్ సైడ్ పెట్టామని గుర్తుంది గానీ, అసలు బియా, సియా ఆ జోన్ ఏంటనేది మర్చిపోయి, వేరే జోన్‌కెళ్ళిపోయాము. ఫుల్ అంటే ఇంక పిచ్చి కుక్కల్లా తిరిగి ఫస్ట్ అంటే మాకొకటైతే గుర్తుంది. ఇలా ఫస్ట్‌ది ఇదంతా ఫుల్ అయిపోయింది కాబట్టి అట్లా లెఫ్ట్ సైడ్ ఎళ్లి టర్నింగ్ పెట్టుకొని అక్కడ దిగామని. అయితే మేము మొత్తం పార్కింగ్ జోన్ సిలో వెతికాము. అసలు సిలో లేదు. అయితే ఐడియా వచ్చింది. మేబీ అటు రైట్ సైడ్ గూడా ఉంటది అన్నారు. సరేలే అని జెప్పి అటు బిలో వెళ్తే ఆ లాస్ట్‌కి దొరికిందనమాట. ఇంకా అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది కానీ చాలా ఇంకా టయర్డ్ అయిపోయాం. అన్నీ కంగారు అయిపోయినాయి మధ్యలో. ఇట్ వాజ్ ఓవరాల్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. బాయ్.